హలో అండి. మీరు కూడా యూట్యూబ్ లైవ్ ట్రై చేయాలని అనుకుంటున్నారా చాలా రోజుల నుంచి? కానీ ఫస్ట్ లైవ్‌లో ఏదైనా మిస్టేక్ అయిపోతుందేమో, లేకపోతే మైక్ సరిగ్గా పనిచేయదేమో, ఏం మాట్లాడాలో మర్చిపోతామా? లేకపోతే చాట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇలాంటి అనేక ఫియర్స్, భయాలతో మీరు ఇంకా లైవ్‌కి వెళ్ళలేదా? అయితే ఈ అప్డేట్ మీకు చాలా యూజ్‌ఫుల్. యూట్యూబ్‌లో ఇప్పుడు లైవ్ ప్రాక్టీస్ మోడ్ వస్తుంది. అంటే ఆడియన్స్ లేకుండా రియల్‌గా పబ్లిక్ ముందుకు వెళ్ళకుండా మీ లైవ్‌ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ ఫస్ట్ పబ్లిక్ లైవే మీ ప్రాక్టీస్ సెషన్ కాకుండా ముందే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే ప్రాక్టీస్ మోడ్‌లో అసలు ఏం టెస్ట్ చేయాలనేది కూడా మనం మాట్లాడదాము. ఎప్పుడు మనం ప్రాక్టీస్ మోడ్ నుంచి లైవ్‌లోకి వెళ్ళాలి అనేది కూడా సింపుల్‌గా చూద్దాం ఈ వీడియోలో క్లియర్‌గా. ముందుగా ఒక విషయం. ఇది సాధారణ యూట్యూబ్ లైవ్ ఎలా స్టార్ట్ చేయాలనే ట్యుటోరియల్ కాదు. దాని గురించి మనం చాలా వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. అదంతా సింపుల్. కానీ యూట్యూబ్ ప్రకారం ఇప్పుడు యూట్యూబ్ మొబైల్ అప్లికేషన్‌లో లైవ్ ప్రాక్టీస్ మోడ్ వస్తుంది. అది ప్రైవేట్ రిహార్సల్ ఆప్షన్ అనమాట. అంటే రిహార్సల్ చేసుకోవడం అనమాట. అఫీషియల్ యూట్యూబ్ హెల్ప్ ప్రకారం ప్రాక్టీస్ మోడ్‌లో రియల్ ఆడియన్స్ ఉండరు. ఎవరు మన వీడియోని చూడరు. మరి మీ సెటప్, మీ కంటెంట్, మీ ఇంటరాక్షన్ స్టైల్ ఇవన్నీ కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చనమాట. మొత్తం అంతా రెడీ అయిన తర్వాత అంతా బానే ఉంది అని అనుకున్న తర్వాత ప్రాక్టీస్ మోడ్ నుంచి రియల్‌గా లైవ్‌లోకి వెళ్ళొచ్చు. ఇది మీకు క్లియర్‌గా అర్థం అవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నాననమాట. ఇప్పటివరకు చాలామంది క్రియేటర్స్ ఇలా చేసేవాళ్ళు. లైవ్ చేద్దామని చెప్పేసి ఫోన్ తీసుకొని సెటప్ చేసుకొని, మైక్ కనెక్ట్ చేసుకొని, కెమెరా ఆన్ చేసి గో లైవ్. అంతకుమించి మనకి ఇంకా ఆప్షన్స్ ఏమి లేవు కదా! దాని తర్వాత టెస్ట్ చేసుకునేవారు. అది ఎలా వెళ్తుంది, ఏంటి, ఏం మాట్లాడాలి ఏంటి అని అక్కడ టెస్టింగ్ చేసుకునేవాళ్ళు. సో, ఫస్ట్ రిహార్సల్ అనేది అక్కడ జరిగేదనమాట. ఒకవేళ అక్కడే ఫస్ట్ మిస్టేక్ ఉంటే మొత్తం లైవ్ అంతా స్పాయిల్ అయిపోయినట్టే. తర్వాత కాన్ఫిడెన్స్ లేక మనం అస్సలు మొత్తం లైవ్‌లు మానేసే సందర్భాలు కూడా చాలా మంది చేశారనమాట. ఇప్పుడు యూట్యూబ్ ముందు ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రైవేట్ స్పేస్ ఇస్తుందనమాట. అంటే మీరు ప్రైవేట్‌గా ఒక ప్రాక్టీస్ చేయొచ్చు. దాని తర్వాత మీరు డైరెక్ట్‌గా వెళ్ళొచ్చనమాట లైవ్‌లోకి. ఇది ఎలా చేయాలంటే మీ మొబైల్ ఫోన్‌లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేయండి. అక్కడ గో లైవ్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కింద మీరు నార్మల్‌గా ఫోన్‌లో అయితే లైవ్ మీద క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ బటన్ కింద లైవ్ పక్కనే ప్రాక్టీస్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలా కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ ప్రకారం మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ సెషన్‌లోకి వెళ్తారు. అక్కడ రియల్ ఆడియన్స్ ఎవ్వరు ఉండరనమాట. మీ సెటప్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీ ఆడియో అంతా క్లియర్‌గా వినిపిస్తుందా లేదని మీరు ఇంకొక ఫోన్‌లో చూసుకోవచ్చు. మొత్తం అంతా రెడీ అయింది. అంతా బానే ఉంది అని అనుకున్న తర్వాత మీరు గో లైవ్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని యాక్చువల్ ఆడియన్స్ దగ్గరికి, రియల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ ఫీచర్ రోల్ ఔట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. అందరికి ఒకేసారి కనిపించకపోవచ్చు. కానీ చాలా మందికి కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాక్టీస్ మోడ్ ఓపెన్ చేసి ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఆడియోని టెస్ట్ చేసుకోవాలి. మీ మైక్ కనెక్ట్ చేస్తారు కదా! ఒక 30 సెకండ్స్ ఇంట్రొడక్షన్ మాట్లాడండి. మీరేం మాట్లాడాలనుకుంటే నార్మల్‌గా మాట్లాడండి. తర్వాత మీ రికార్డింగ్ లేదా మానిటరింగ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదంటే గనుక వేరే మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు. వాయిస్ క్లియర్‌గా ఉందా? ఫైన్. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా ఉందా? అది చెక్ చేసుకోవాలి. వాయిస్ ఏమైనా లోగా ఉందా లేదా? మైక్ ఏమైనా క్లిప్పింగ్ అవుతుందా లేదా? ఫ్యాన్ సౌండ్స్ వస్తున్నాయా లేదా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలన్నమాట. అబ్జర్వ్ చేయాలి. లైవ్‌లో ఆడియన్స్‌కి అన్న మీ వాయిస్ వినిపించట్లేదు అని ఫస్ట్ 5 మినిట్స్ కామెంట్‌లో రావడం అనేది చాలా ఇరిటేటింగ్ అనమాట. నా దాంట్లో కూడా చాలా మిస్టేక్స్ జరిగాయి. ప్రాక్టీస్‌లోనే మీరు ఇట్లాంటివి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మీరు సెకండ్ ఏం చేయాలంటే కెమెరా ఫ్రేమింగ్ కరెక్ట్‌గా ఉందా లేదా సెట్ చేసుకోవాలన్నమాట. మీ ఫేస్ సెంటర్‌లో ఉందా? బ్యాక్‌గ్రౌండ్ క్లీన్‌గా ఉందా? లైటింగ్ కరెక్ట్‌గా ఫేస్ మీద లైటింగ్ పడుతుందా? మీరు మొబైల్ వర్టికల్ లైవ్ చేస్తుంటే గనక ఫ్రేమ్‌లో అన్నెసెసరీ ఎంప్టీ స్పేస్ ఏమన్నా ఉందా? కొంతమంది పైకి పెడుతూ ఉంటారు. పైనంతా స్పేస్ ఉంటదనమాట. వాళ్ళ ఫేస్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్ దగ్గర లైవ్ చాట్ దగ్గర ఉంటుంది. సో, అవన్నీ కూడా మీరు ముందే చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ థర్డ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ పాయింట్ ఏంటంటే ఓపెనింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లైవ్ మొదలుపెట్టి హాయ్ గైస్, హలో అందరూ ఎలా ఉన్నారు? ఎవరెవరు జాయిన్ అయ్యారు? అని 5 మినిట్స్ మనం టైమ్ స్పెండ్ చేయకుండా, అంత టైం మనం వేస్ట్ చేసుకోకుండా ఈ ప్రాక్టీస్ మోడ్‌లోనే ఫస్ట్ 30 సెకండ్స్ రిహార్స్ చేయండి. రిహార్స్ అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతదనమాట. మీరు రిహార్సల్ ఎలా చేస్తారు? ఈరోజు మనం యూట్యూబ్‌లో కొత్తగా వచ్చిన 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. లేదా పలానా ఏదో ఇష్యూ జరిగింది దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. చివర్లో మీ ఛానెల్‌కి అప్లై చేయాల్సిన చేంజెస్ ఏంటి? లేకపోతే అక్కడ ఈ వ్లాగ్‌లో మనం ఇంకా డిస్కషన్ చేద్దాం. ఇదంతా కూడా క్లియర్ అనమాట. వ్యూవర్‌కి మీరు ఆన్ చేసిన వెంటనే ఇది మీకు క్లియర్‌గా అర్థమవుతదనమాట. ఎందుకు వాళ్ళు స్టే అవ్వాలి మీ లైవ్‌లో అనే విషయం అర్థం అవ్వడానికి ఈ ప్రాసెస్ అనమాట. ప్రాక్టీస్ నంబర్ 4 సైలెన్స్. ఇది చాలా అండర్ రేటెడ్. లైవ్స్‌లో చాలా సార్లు 5 సెకండ్స్ సైలెన్స్ చాలా లాంగ్ అనిపిస్తదనమాట. మీరేం మాట్లాడకపోతే. ఆ! హూ! అని చెప్పి సైలెంట్ అయిపోయారనుకోండి. ఏం చెప్పాలి? లేకపోతే ఒక్క సెకండ్ అని చెప్పి నర్వస్‌గా మాట్లాడడం మొదలుపెడితే అప్పుడు జనరల్‌గా ఏమవుతుంది ఓవరాల్‌గా మీ లైవ్ అంతా కూడా డిస్టర్బెన్స్ అయిపోతుందనమాట. ప్రాక్టీస్‌లో డెలిబరేట్‌గా పాజ్ చేయండి. సైలెన్స్ వచ్చినా పానిక్ అవ్వకుండా ట్రై చేయండి జస్ట్. కాసేపు పాజ్ ఇచ్చి ఒక 5 సెకండ్స్ పాజ్ ఇచ్చి దాని తర్వాత ఎలా పికప్ చేయాలని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ చాట్. లైవ్‌లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఆడియన్స్ ఇంటరాక్షన్ ఉంటుంది ఇక్కడ. వీడియో రికార్డింగ్‌లో మీరు స్క్రిప్ట్ ఫాలో అవుతూ ఉంటారు కదా! ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మీరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ లైవ్‌లో వ్యూవర్ క్వెషన్ మధ్యలో వస్తుంది సడెన్‌గా. సో, అప్పుడు మీరు ఏం చేయాలి? డీవియేట్ అయిపోతూ ఉంటారనమాట. సపోజ్ మీరు మానిటైజేషన్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఒక వ్యూవర్ అన్న 1000 సబ్‌స్క్రైబర్స్ లేకుండా మానిటైజేషన్ వస్తుందా అని అడిగారు. సో, మీరు టాపిక్ నుంచి కంప్లీట్‌గా బయటికెళ్ళిపోవచ్చు దానివల్ల, ఆ క్వెషన్ వల్ల. సో, అందుకే ప్రాక్టీస్ మోడ్‌లో మెయిన్ టాపిక్ ఏంటి? క్వెషన్ ఏంటి? ఆన్సర్ ఏంటి? క్వెషన్‌కి ఆన్సర్ మాత్రమే చేయాలి. మళ్ళీ బ్యాక్ టు మెయిన్ టాపిక్ వచ్చేయాలి. ఇలా ఈ ట్రాన్సిషన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తదనమాట. లేదంటే గనుక మనం మధ్యలో డీవియేట్ అయిపోతాం. వేరే ఏదో డిస్కషన్ వెళ్ళిపోతది. మనకి లైవ్‌లో వ్యూవర్స్ రావట్లేదు. సో, వ్యూవర్స్ రావట్లేదు అని కంప్లెయింట్ చేస్తామనమాట. సో, మెయిన్ టాపిక్ మీరు ముందే ప్రాక్టీస్ చేసుకొని మధ్యలో ఇక్కడ ఏదైనా క్వెషన్ వస్తే మళ్ళీ వెనక్కి ఎలా రావాలని గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ ఇట్లాంటివి కూడా టెస్ట్ చేసుకోండి. మీ ఫ్రెండ్‌ని మీరే ఇమాజిన్ చేసుకొని ఒక డిఫికల్ట్ క్వెషన్ అడిగినట్టుగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఆన్సర్ తెలియకపోతే గనక ఈ విషయం ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. కాకపోతే వెరిఫై చేసి చెప్తాను అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది మీరు వెంటనే క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! అది మీకు అర్థమవుతదనమాట ప్రాక్టీస్‌లో మీరు చేస్తే. నెక్స్ట్ ప్రాక్టీస్ నంబర్ 7 స్క్రీన్ షేరింగ్. మీరు యూట్యూబ్ ట్యుటోరియల్ క్రియేటర్ అయితే స్క్రీన్ షేరింగ్ చాలా ఇంపార్టెంట్ కదా! యూట్యూబ్ స్టూడియో చూపించాలి, లేదా వెబ్‌సైట్ చూపించాలి, లేదా థంబ్‌నెయిల్ టూల్ చూపించాలి. ఏదైనా యాప్ డెమో ఉంటే యాప్ డెమో చూపించాలి. ప్రాక్టీస్‌లో మీరు ఫోన్ స్క్రీన్ షేర్ చేసుకొని అండ్ కెమెరా కూడా చేసుకొని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా! మీరు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మాట్లాడడం ట్రాన్సిషన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఓబీఎస్‌లో చేస్తుంటే మీకు ట్రాన్సిషన్ ఇంకా ఎక్కువ మీకు క్లియర్‌గా ఉంటుంది. లేదంటే ఫోన్‌లో కూడా ట్రాన్సిషన్స్ అనేవి మీరు క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వీడియో ఆఫ్ చేయాలి, ఎక్కడ వీడియో ఆఫ్ చేయకూడదని. నెక్స్ట్ ప్రాక్టీస్ నంబర్ 8 పాయింట్ ఇంటర్నెట్. మీరు ప్రాక్టీస్ మోడ్‌లో ఫుల్‌గా రిజాల్వ్ అయిపోతున్నారు అనుకోకండి. మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్టేబుల్‌గా ఉందా లేదా? వైఫై నుంచి మొబైల్ డేటా స్విచ్ చేయాల్సొస్తే ఏం చేయాలి? మీ బ్యాకప్ కనెక్షన్ ఏంటి? ఇవన్నీ కూడా మీరు సెపరేట్‌గా ప్రిపేర్ చేసుకోవాలనమాట. ప్రాక్టీస్ మోడ్‌లో కంటెంట్‌తో పాటు ఈ సెటప్ కూడా రిహార్సల్ చేసుకోవాలనమాట. ఇలాంటి రిహార్సల్ కోసం ఇంటర్నెట్ ఔటేజ్‌కి మ్యాజిక్ సొల్యూషన్ ఏం కాదనమాట. ప్రాక్టీస్ మోడ్‌లో మనకు అన్నీ వచ్చేస్తాయని అనుకోకండి. జస్ట్ ట్రై చేయండి. మార్చడానికి ట్రై చేసి చూడండి ఎలా వస్తుందని. నెక్స్ట్ ఎండింగ్. లైవ్ ఎండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లాస్ట్‌లో చాలామంది ఓకే గైస్ ఇంకేముంది అయితే అని చెప్పి ఆక్వర్డ్‌గా ఎండ్ చేస్తారు. అంటే కొంచెం క్లియర్‌గా ఎండ్ చేయరనమాట. అలా కాకుండా మీరు ప్రాక్టీస్ చేయాలనమాట ముందే. ఎలా అంటే ఫైనల్‌గా మనం ఈ 3 విషయాలు మాట్లాడుకున్నాం అని చెప్పి క్విక్ రీక్యాప్ ఇచ్చి క్లోజ్ చేశారనుకోండి. ఆ వీడియో తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ వీడియో అయిన తర్వాత జనాలకి ఇంట్రెస్టింగ్ ఉంటదనమాట. మీకు ఏ పాయింట్ యూజ్‌ఫుల్‌గా అనిపించిందో కామెంట్ చేయండి అని కూడా చెప్పాలి మీరు. లైవ్ ఒకటే ఆలోచించకూడదు. తర్వాత అది వీడియో పబ్లిక్ అవుతుందని కూడా ఆలోచించాలి. నెక్స్ట్ లైవ్‌లో ఏ టాపిక్ కావాలో కూడా చెప్పండి అని చెప్పండి. సో అప్పుడు ఏమవుతుంది అది ప్రాపర్ ఎండింగ్ అవుతుందనమాట. సో ఇంకా మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుందాము. సో ఫస్ట్ లైవ్ మీరు చేయబోతున్నారు అనుకోండి. ఫస్ట్ లైవ్ ప్రాక్టీస్ మోడ్‌లో ఫుల్ ఒక 2 అవర్స్, ఒక 3 అవర్స్ అంత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్, 10 మినిట్స్ చాలు. ఫస్ట్ మినిట్ 1, మినిట్ 2, 1 మినిట్ నుంచి 2 మినిట్స్ లోపు కెమెరాని, లైటింగ్‌ని కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ 3 మినిట్స్ టు 4 మినిట్స్ మధ్యలో మైక్, వాయిస్ ఇదంతా ఉందా లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 5-6 మినిట్స్ మధ్యలో ఓవరాల్‌గా టాపిక్ ఎక్స్‌ప్లనేషన్, ఓపెనింగ్ ఎలా ఉంది అని క్లియర్‌గా తెలుసుకోండి. నెక్స్ట్ 7-8 మినిట్స్ మధ్యలో ఏదైనా క్వెషన్స్ అడుగుతున్నట్టుగా ఇమాజిన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. 9థ్ మినిట్‌లో స్క్రీన్ డెమో ట్రాన్సిషన్ మనం స్క్రీను లేకపోతే స్క్రీన్ షేరింగ్ దానికి డెమో ప్రాక్టీస్ చేయండి. 10థ్ మినిట్‌లో ఎండింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎలా ఎండ్ చేయాలి. సో ఇలా యాక్చువల్‌గా లైవ్ చేసే ముందే మీరు ఇలా చేసుకోవడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుందనమాట. సపోజ్ నేను యూట్యూబ్ మానిటైజేషన్ 2027 అప్డేట్స్ పైన లైవ్ చేస్తాను అనుకుందాం. నా ప్రాక్టీస్‌లో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు యూట్యూబ్ మానిటైజేషన్ వచ్చిన చేంజెస్ గురించి చెప్తానని స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఇమాజిన్ చేస్తాను. వ్యూవర్ నంబర్ 1 ఎవరో వచ్చి అన్న 8000 అవర్స్ ఏమైంది? అది టాపిక్ ఏంటి అర్థం కావట్లేదని చెప్తారు. సో అప్పుడు దానికి ఆన్సర్ చెప్పేసి దాని తర్వాత మళ్ళీ టాపిక్‌కి వెళ్ళిపోయేలాగా నేను ఒక ప్రాక్టీస్ చేస్తాననమాట. వ్యూవర్ క్వెషన్ నంబర్ 2 ఏదో వచ్చింది మధ్యలో. షార్ట్స్ కౌంట్ ఎలా అవుతుంది? వ్యూస్ ఎలా కౌంట్ అవుతాయి అని చెప్పి. సింపుల్‌గా ఆన్సర్ చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు టాపిక్‌కి వెళ్ళిపోవాలి అని ఒక ప్రాక్టీస్ చేస్తే నాకు గుర్తుంటదనమాట. లేదా నెక్స్ట్ క్వెషన్ నంబర్ 3 నా ఛానెల్‌కి అప్లై అవుతుందా లేదా అని అడుగుతూ ఉంటారు. ఏదో సింపుల్ ఆన్సర్ చెప్పేసి మనం మళ్ళీ బ్యాక్ టు టాపిక్ రావాలనమాట. ఇలా ప్రాక్టీస్ చేస్తే రియల్ లైవ్‌లో క్వెషన్స్ వచ్చిన వెంటనే పానిక్ అవ్వడం తగ్గుతుందనమాట. అంటే భయపడడం అనేది తగ్గుతుంది. ఇక్కడ చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. ప్రాక్టీస్ మోడ్ ఉంది కదా అని చెప్పేసి ఫుల్ స్క్రిప్ట్ అంతా కూడా మెమరైజ్ చేసుకోకండి. ప్రాక్టీస్ మోడ్‌లో మొత్తం ఫుల్ స్క్రిప్ట్ అంతా మొత్తం చేసేయడం అట్లా చేయకండి. లైవ్ అనేది ఎప్పుడు కూడా న్యాచురల్ కన్వర్సేషన్‌లా ఉండాలి. అంటే మీరు న్యాచురల్‌గా మాట్లాడుతున్నట్టుగా ఉండాలనమాట. మీ దగ్గర ఒక 5, 7 బుల్లెట్ పాయింట్స్ ఉండాలంతే. అవి బేస్ చేసుకొని మీరు మాట్లాడాలి. ప్రతి సెంటెన్స్‌కి మీరు మెమరైజ్ చేసుకొని, ఓకే. ఇక్కడ ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలి, అది మాట్లాడాలని అలా చేస్తే న్యాచురల్ ఫ్లో అనేది స్పాయిల్ అవుతదనమాట. అలా చేయకండి. జస్ట్ బుల్లెట్ పాయింట్స్ పెట్టుకోండి. మీకు మర్చిపోతారనుకోండి పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి. సో, ప్రాక్టీస్ మోడ్ అనేది ఏమేమి ఫిక్స్ చెయ్యదో మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ మోడ్ వల్ల మీకు ఆడియన్స్ ఏమి రారు. టాపిక్ ఏదో టాపిక్ డిమాండ్ వచ్చేసింది కదా అని చెప్పి ఆ టాపిక్ వల్ల ఈ ప్రాక్టీస్ మోడ్ ఉంది కాబట్టి దాన్ని చేసేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయని అనుకోకండి. వ్యూవర్స్‌ని జనరేట్ చేయదు. ఇంటర్నెట్ ప్రాబ్లమ్‌ని ఏది ఫిక్స్ చేయదనమాట. జస్ట్ ఈ నెర్వస్‌నెస్ గాని, ఈ భయం గాని వాటిని 100% రిమూవ్ చేయదు. కానీ కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి మనకు తెలియకుండానే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన మధ్యలో క్వెషన్స్ ఎవరైనా అడిగితే టాపిక్ డీవియేట్ అయిపోవడం. అది నేను కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేశాను అనమాట. నాకు నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ అది. సో, అలాంటివి ప్రాక్టీస్ చేస్తే రిజాల్వ్ అవుతాయన్నమాట. సో, చాలా వరకు ఇలాంటి ఇష్యూస్‌ని ముందే రిజాల్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాత మీరే ఈ 5 క్వెషన్స్ అడగండి ఒకసారి. నా ఆడియో క్లియర్‌గా ఉందా? కెమెరా ఫ్రేమింగ్ కరెక్ట్‌గానే ఉందా లేదా? ఫస్ట్ 30 సెకండ్స్ కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగానా? వ్యూవర్స్‌కి క్వెషన్స్ వస్తే మళ్ళీ బ్యాక్ టు టాపిక్ నేను రాగలుగుతున్నానా లేదా? లైవ్ ఎండింగ్ ఎలా చేయాలో నాకు క్లియర్‌గా అర్థమైందా లేదా? ఈ 5కి మీకు ఆన్సర్ యెస్ అని దొరికితే ఈ ప్రాక్టీస్ మోడ్ తర్వాత సో, మీరైతే క్లియర్‌గా గో లైవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ లైవ్ చేసేవాళ్ళు 2 గంటలు లైవ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీ ఫస్ట్ పబ్లిక్ లైవ్ ఎప్పుడు కూడా చాలా తక్కువ డ్యూరేషన్ ఉండాలి. 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ ఉంటే సరిపోతుందనమాట. అంతకు మించి మీరు 1 అవర్ డ్రాగ్ చేసుకొని అనవసరంగా మీ అల్గారిథమ్‌ని స్పాయిల్ చేసుకోవడము, మీ ఛానెల్‌లో ఉన్న మెటా డేటాని స్పాయిల్ చేసుకోవడం చేయకండి. 20-30 మినిట్స్ ఫస్ట్ లైవ్ చేస్తున్నప్పుడు మీరు. దాని తర్వాత మీకు అర్థమవుతుంది పెంచాలా లేదా తగ్గించాలని చెప్పేసి. టాపిక్ ఎప్పుడు కూడా ఒక క్లియర్ ప్రాబ్లమ్ పెట్టుకోండి. ఆడియన్స్, సబ్స్క్రైబర్స్ అది వాళ్ళకి క్లియర్‌గా వెళ్తుందా లేదా? సబ్స్క్రైబర్స్‌ని కన్వర్ట్ చేసుకోగలుగుతున్నాం లేదా అని ఆలోచించండి. పర్ఫెక్ట్ లైవ్ ఎప్పుడు కూడా మీ గోల్ అవ్వకూడదనమాట. ఫస్ట్ రియల్ ఎక్స్‌పీరియన్స్ అసలు ఎలా జరుగుతుంది ఏంటని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్రియేటర్స్‌కి పెద్ద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే లైవ్‌లో ఆడియన్స్ రారు. క్లియర్ అది.
కానీ అది మెయిన్ ప్రాబ్లం కాదు. లైవ్ చేయడానికి కాన్ఫిడెన్స్ లేకపోవడం. కాన్ఫిడెన్స్ రాదనమాట చాలా మందికి లైవ్ స్టార్ట్ చేసినప్పుడు. స్టార్ట్ చేసి సైలెంట్‌గా కూర్చొని ఉంటారు. ఈ యూట్యూబ్ ప్రాక్టీస్ మోడ్ అనేది అలాంటి గ్యాప్‌ని తగ్గిస్తుందనమాట. అందుకే ఫస్ట్ లైవ్ ముందు ప్రాక్టీస్ చేయండి ఒక 10 మినిట్స్. ఇక నుంచి నేను లైవ్స్‌కి రెడీనా లేదా అని డౌట్ మీకొస్తే గనక డైరెక్ట్‌గా గో లైవ్‌లోకి వెళ్ళకండి. గో లైవ్‌లోకి వెళ్లి అక్కడ సైలెంట్‌గా కూర్చోకండి. దానివల్ల మీకు ఉపయోగం ఏమీ లేదు. వ్యూవర్స్ కూడా రారు. ఒకళ్ళో ఇద్దరో వస్తారు. ఏదో కామెంట్ చేస్తారు. స్లో అయిపోతదనమాట. ప్రాక్టీస్ మోడ్ ఓపెన్ చేయండి. కెమెరా టెస్ట్ చేసుకోండి. మైక్ టెస్ట్ చేసుకోండి. ఓపెనింగ్ టెస్ట్ చేయండి. ఇంటరాక్షన్ టెస్ట్ చేసుకోండి. ఎండింగ్ కూడా టెస్ట్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేయండి క్లియర్‌గా. ఈ టెస్ట్‌లన్నీ కూడా 5 టెస్ట్‌లు నేను చెప్పినవి క్లియర్ అయితే వెంటనే గో లైవ్ మీద క్లిక్ చేసి మీరు లైవ్‌కి వెళ్ళిపోవచ్చనమాట. సో యూట్యూబ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ప్రకారం ప్రాక్టీస్ మోడ్ అది ఇప్పుడు కూడా ప్రైవేట్‌లోనే ఉంటుంది. మీరు రెడీ అయిన తర్వాత అక్కడి నుంచే రియల్ లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ అవుతదనమాట. అక్కడి నుంచి మాత్రమే మన వీడియో అయితే క్రియేట్ అవుతుంది. అంతకు ముందు ఉన్నదంతా ఊరికే జస్ట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే అనమాట. మీరు ఇప్పటి వరకు ఒకరోజు లైవ్ చేస్తానని పోస్ట్‌పోన్ చేసుకుంటూ తర్వాత ఎప్పుడు చేద్దాం అనుకుంటే గనక ఈ ఫీచర్ అనేది మీకు హెల్ప్ అయ్యే ఒక రీజన్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ లైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ అవ్వాల్సిన అవసరం లేదు. లైవ్ వెళ్లి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ మోడ్‌లోనే చేసుకోవచ్చు మీరు. ముందు ప్రాక్టీస్ చేయండి. మిస్టేక్స్ చేయండి. తర్వాత ఫిక్స్ చేసుకోండి. తర్వాత ఆడియన్స్ ముందుకు వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ లైవ్‌లో మీ గోల్ ఏమై ఉండాలంటే క్లియర్‌గా చెప్పాను. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్‌గా ఉండడం కాదు. ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వడము. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే తెలుగు టెక్ మన వికాస్ తెలుగు టెక్ ఛానల్‌ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ యూట్యూబ్ అప్డేట్స్‌ని జస్ట్ న్యూస్‌లా కాకుండా మన ఛానల్‌కి ఎలా యూజ్ చేసుకోవాలనే యాంగిల్‌లో తెలుగులో ప్రాక్టికల్‌గా తెలుసుకుందాము. అందరం కలిసి గ్రో అవుదాం. మీరేమంటారు? సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్‌లో మీ లైవ్స్ ఎలా నడుస్తున్నాయని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాక్టికల్ డెమో కావాలంటే కాన్ఫిడెన్స్‌తో ఎలా మాట్లాడాలి ఏంటి అని ప్రాక్టికల్ డెమో కావాలంటే ప్రాక్టికల్ డెమో అని కామెంట్ చేయండి. దాని తర్వాత మీకోసం ఒక మంచి వీడియో చేస్తాను. అందరం కలిసి గ్రో అవుదాం. కీప్ సపోర్టింగ్, కీప్ గ్రోయింగ్, కీప్ క్రియేటింగ్ గుడ్ కంటెంట్. థాంక్ యూ వెరీ మచ్. బై బై. వికాస్ తెలుగు టెక్.